పరిపాలించేటువంటి పెద్దలు ఏ విధంగా అయితే తెలియపరచడం జరుగుతుందో పేపర్ ప్రకటన ఇచ్చి ఎప్పటిలాగానే అదేవిధంగా ఈ మహాజన సభ కూడా ఒక పేపర్ ప్రకటన ఇచ్చి సభను నిర్వహించడం జరిగింది. ఈ సభలో ఏజెండాలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాల్ని CEO గారు, లేకపోతే ఇంతకుముందు సెక్రటరీగా ఉండేవారు, ఇప్పుడు సెక్రటరీ CEO గా ఉన్నారు. వారు సుమారుగా యూనియన్ బ్యాంకులో ఒక 40 సంవత్సరాలు సర్వీస్ చేసి జరుగుతూ ఏజెండా చదివేటప్పుడు ఆడిటర్ గారు అంటే మరి ఆయన వచ్చి ఆయన మొహం మీద, మా CEO గారి మొహం మీద ఏజెండా కాగితాలను పడేసి సభ్యులు అనర్హులు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అని ఆయన మొహం మీద వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా, బ్యాంకుకి గౌరవం ఇవ్వకుండా అలా మొహం మీద కాగితాలు విసిరేసినప్పుడు కొంతమంది సభ్యులు కోపం వచ్చి ఆయన ఒక బ్యాంక్ అధికారిగా ఉన్నప్పుడు మీరు ఏజెండాలో ఏదైనా సమస్యలు చర్చించాల్సి వచ్చినప్పుడు లేదా అనర్హతగా ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు ఈ బ్యాంకులో ఉంటే కోఆపరేటివ్ రిజిస్టర్ దగ్గరికి ఒక చిన్న రిపోర్ట్ ఇచ్చి ఈ బ్యాంకులో అనర్హులైనటువంటి సభ్యులు కొనసాగుతున్నారు, వీళ్ళు కొనడానికి ఈ అర్హత లేదు కాబట్టి కొనసాగడానికి ఇష్టం మీరు లేనప్పుడు, వాళ్ళు ఏమైనా తప్పులు ఉన్నప్పుడు మీరు స్టేట్ కోఆపరేటివ్ రిజిస్టర్కి మీరు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీకి వస్తారు, తప్పులు ఏమైనా ఉన్నా లేకపోతే అసభ్యకరమైనటువంటి సభ్యులు ఇక్కడ ఏమైనా ఉన్నా యాక్షన్ తీసుకుంటారు, అట్లా చేస్తారు. ఏదైనా దాని ప్రకారం మీరు వెళ్ళాలి. ఆ డిపాజిట్లు పెరిగితే దాని ద్వారా ఖాతాలు మనం చిన్న సన్నకారు రైతులకి రుణాలు ఇచ్చి ఈ బ్యాంకులో కొంతమంది ఎంప్లాయీస్ని బతికించే విధంగా ఏర్పడే బ్యాంక్. గతంలో ఇదే అర్బన్ బ్యాంకులో ఏదైనా ఒక లోని ఇక్కడే వడ్డీ వ్యాపారాలు చేసి బ్యాంకులోనే వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళ ఖాతాలను తిరగరాస్తానికి వాళ్ళే డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరగరాసి మీ హయాంలో ఇలాంటి వడ్డీ వ్యాపారాలు చేసి బ్యాంకు నష్టాల్లోకి కూరుకుపోయే పరిస్థితిలో ఈ బ్యాంకుని 2006లో మరి మా చేతికి అప్పచెప్పిన పరిస్థితి గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి తప్పులు ఎన్నో ఉన్నాయి, గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కొంతమందిని, అందరూ కాదు, కొంతమందిని మీరు ప్రోత్సహించి వడ్డీ వ్యాపారాలు చేయడానికి సహకరించి మామూలుగా కట్టలేని పరిస్థితి వస్తే మళ్ళీ తిరగరాపించి వాళ్ళకి వడ్డీలు కట్టి వాళ్ళకి వడ్డీలు ఇచ్చి అలాగే ₹1 ₹10 వడ్డీలు కొంత పెట్టుబడితో ₹8 ₹10 వడ్డీలు నెలకి మీరు ఈ ఎంప్లాయీస్ సంపాదించుకునే విధంగా మీరు ఈ పాలకవర్గ సభ్యులు కొంతమంది తోడ్పాటు చేసి ఈ బ్యాంక్ దివాళా పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితిలో 2006 నుంచి ఈ రోజున బ్రహ్మాండం వంటి ప్రగతి సాధిస్తున్న ఈ బ్యాంకు మీద మీరు అనవసరంగా బురదలు జల్లే పరిస్థితి చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బైలా కూడా కొద్ది సవరణలకి తప్పనిసరిగా భారత రాజ్యాంగంలో సవరణ జరిగినప్పుడు మనం కూడా మన యొక్క బైలాను సవరణ చేయాలి అంశంగా మొన్న 19వ తేదీన ఎజెండాలో తీసుకోవడం జరిగింది. ఈ బ్యాంకు CEOగా వ్యవహరిస్తున్నటువంటి సుబ్బారావు గారు ఆ బైలాలో పొందుపరిచినటువంటి అంశాలని మహాజన సభలో సభ్యులందరికీ తెలియజేసే ప్రయత్నంలో ఉండగా దానికి సంబంధించినటువంటి ప్రతులు కావాలి అని చెప్పి గౌరవ సభ్యులు కొందరు అడగడం జరిగింది. ఆ రోజున బ్యాంకు సెలవు అవ్వటం, బంద్ కారణంగా కూడా కొన్ని ప్రతులు అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి తర్వాత మీకు ఆ ప్రతులను అందజేస్తామని చెప్పి అధ్యక్షుల వారు చెప్పడం కూడా జరిగింది. ఆ బైలాలో పొందుపరిచినటువంటి అంశాలని సభ్యుల నోటీసుకి తీసుకొచ్చే ప్రయత్నంలో గౌరవ సభ్యులు ఆడిటర్ MR ప్రసాద్ గారు బైలాతో సంబంధం లేని మరో అంశము, నేను గత 10 రోజుల క్రితం మీకు ఒక నోటీస్ని ఇచ్చాను, ఆ నోటీస్కి మీరు సమాధానం చెప్తారా లేరా, నువ్వు CEOనే కదా, ఇదిగో నిన్ను అడ్రస్ చేస్తూ కాగితాలు ఇచ్చాను అని మహాజన సభలో 74 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక CEO చైర్మన్ సమక్షంలో అలా కాగితాలు ఆయన ముందు విసిరినప్పుడు మా సహచర సభ్యులు అది కొంత అవమానంగా భావించి వారిని మీరు ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసానంట. ఉన్నప్పుడు ఏ సభ్యుడు కూడా ఇంకొక సభ్యుడికి అది వాళ్ళని ఆపటం కానీ వాళ్ళని మాట్లాడనివ్వకుండా నిరోధించిన అది ఒక అపార్థానికి దారితీసిన సందర్భం. ఇవి రెండు యాక్చువల్గా అది అదర్ మ్యాటర్స్లోకి వచ్చినప్పుడు గౌరవ సభ్యులు ఆ సమస్యని లేవనెత్తితే బాగుండేది. అది ఆ 2 సందర్భాలు కూడా అది ఎలా అనిపించిందంటే సభ్యులకిను మా ఆఫీసర్కి కొంత అవమానం జరిగినట్లుగా భావించి మా సహచర సభ్యులు ఆ రోజున మీరు ఆ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు అని చెప్పటమే తప్ప సభ్యుల యొక్క ప్రశ్నలను అడగనివ్వకుండా చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదని చెప్పి ఈ సభాముఖంగా మీకు ఈ రోజున అర్బన్ బ్యాంక్ పరిపాలనలో ఏ విధమైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా చర్యలే తప్ప ఒక వ్యక్తి మీద వేరే ఏదో
ఆరోపణలు అడిగినందుకో ఆరోపణలు చేసినందుకో తీసుకున్నటువంటి చర్య కాదని చెప్పేసి ఈ జరగలేదు. వారంతట వారుగా విఆర్ఎస్కి అప్లికేషన్ పెట్టుకుని అది పాలకవర్గం నోటీస్కి వారు పంపించారు. మేము వాలంటరీగా ఈ ఉద్యోగం నుంచి మమ్మల్ని తప్పించి మా యొక్క ఇన్విటేషన్ని మా యొక్క లెటర్ని కన్సిడర్ చేయవలసిందే అని చెప్పేసి ఆ గౌరవ ఉద్యోగస్తులు పెట్టుకున్న విఆర్ఎస్ అప్లికేషన్ని మేము కన్సిడరేషన్లో తీసుకున్నామే కానీ ఉద్యోగిని తొలగించడం అనేది జరగలేదు. తొలగించమని వారు ఒక రిక్విజిషన్ లెటర్ పెట్టుకుంటే దాన్ని మేము కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరిగింది. సహకార వ్యవస్థ ఉంది, సహకార సొసైటీ ఉంది, ప్రభుత్వం ఉంది, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఉంది. అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. వీళ్ళు అర్హతలు లేనంటే వాళ్ళు డైరెక్ట్గా కొనసాగుతున్నారు కనుక వీళ్ళని అనర్హులుగా ప్రకటించండి అని అతను కంపెనీ బాధ్యత అతనికి ఉంది. ఎలాగని అర్బన్ బ్యాంక్ని మేము హస్తగతం చేసుకోవాలి, పరిపాలన మేము చేయాలి, ఈ పెత్తనం చేయలే ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రవర్తించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఈవేళ కైకలూరు కానివ్వండి, కానూరు కానీ 2 బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూస్తే మరి గతంలో ఈ అర్బన్ బ్యాంక్ చరిత్ర లేని విషయం ఒకటి జరిగింది. 1/5/2013 ఈ గుడివాడ అర్బన్ బ్యాంక్ వారు ఉద్యోగులు ప్రకటించడం జరిగింది. ఉద్యోగులు ప్రకటన ఇచ్చిన తర్వాత మరి 19 మందిని కొత్తగా సెలెక్ట్ చేయడం జరిగింది. అంతా కూడా మెరిట్ మీదే. మేము ఒకటి అడుగుతున్నాం, ఆ డైరెక్టర్ కానివ్వండి, ఎంఆర్ ప్రసాద్ ఆడిటర్ గారు కానివ్వండి, ఇంకో అతను మాట్లాడి ఆయన కూడా అడుగుతున్నాం. అర్బన్ బ్యాంక్ చరిత్రలో ఎస్టీ కానీ ఎస్సీ 4 ఇచ్చాం. మనం ఒక ఎస్టీకి ఇచ్చాం, ఒక కుమ్మరికి ఇచ్చాం, నాయ బ్రాహ్మణులకు 2 ఇచ్చాం, ఒక యాదవ్ ఇచ్చాం, గౌడ ఇచ్చాం, ఒక మధురాజు ఇచ్చాం. 19 ఉద్యోగాల్లో బీసీలకి 11 ఇచ్చాం. వాళ్ళు మరి అవగాహన మారుతారు, అవగాహన లేకుండా మారుతున్నారు. అయితే మేము ఒకటే అనుకున్నాం, మేము రేపు డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒక దుష్ట ప్రసారం చేసి పాలకవర్గం మీద దుష్ట ప్రసారం చేసి ఈ పాలకవర్గం మీద ప్రజల్లో చెడైపోయి కలగజేసి రేపు రాజకీయంగా లబ్ధి పొందాలి, ఎలక్షన్ లబ్ధి పొందాలి ఆలోచన వాళ్ళకు ఉందని కూడా సందర్భం మేము అడుకోవాల్సి వస్తుంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? అలాంటి దుర్వినియోగం అయితే మీరు పబ్లిక్గా చెప్పండి, లేదా కంప్లైంట్ చేయండి. ₹1 కూడా దుర్వినియోగ పరిస్థితి ఉందా ఉంటే మీరు పట్టుకోండి, దాన్ని పబ్లిక్ చేయొచ్చు. అలాగే కస్టమర్ వచ్చేటప్పుడు సిబ్బంది సహకరిస్తున్నారా లేదా, సిబ్బంది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అదే పొరపాటు ఉంటే అది చెప్పవచ్చు. ఎలా చెప్తే ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. ఒకటి మేము ఏదడినా కూడా ఏమన్నామంటే ఆరోపణ చేసేటప్పుడు ఆధారంతో చేయమన్నాను. ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మీరు ఆరోపణ చేస్తారో ఆ వ్యక్తుల పేర్లు ఇవ్వండి. పనిచేస్తున్న గుమస్తాలకు డబ్బులు ఇచ్చి అటు తీసుకుంటాడు, ఆ గుమస్తాలకి లంచాలు ఇచ్చి తీసుకుంటాడు వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్. అది చెప్పడం కరెక్ట్గా చెప్తున్నాను. ఆధార్ లేని ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్ట్గా అడుగుతున్నాను. ఇక్కడ డైరెక్ట్ డిస్క్వాలిఫై అవుతున్నాను. ఆ 2 డైరెక్ట్లు ఎవరు, వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై అవుతున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే చెప్తున్నారు ₹10,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ₹20,000 బోనస్ ఇస్తున్నారు, ఇన్సెంటివ్ కూడా 10,000 ఇస్తున్నారు. స్టాఫ్ మీద ఏ విధమైన ఒత్తిడి లేదు, అందరూ హ్యాపీగా శుభ్రంగా పనిచేసుకుంటున్నారు. గతంలో ₹1,00,000 ఉండే హౌస్ లోన్ కూడా ఇప్పుడు ₹10,00,000 ఇచ్చారు. ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుని సిబ్బంది చాలామంది సొంత దగ్గర నిర్మించుకోవడం కూడా జరిగింది. ఓడీ ఫెసిలిటీ కూడా 2 lakhs వరకు కల్పించారు. మేనేజ్మెంట్ వారు అన్ని రకాలుగా సిబ్బందిని చక్కగా పనిచేసే వాతావరణం కల్పించి హ్యాపీగా పనిచేసుకునే వాతావరణం కల్పించారు. సిబ్బంది అంతా కూడా చక్కగా ఆనందంగానే ప్రశాంతంగా ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నారు. లోన్స్ ఎక్కువ ఇస్తున్నారు. లోన్స్ ఇచ్చిన వారు వాయిదాల ప్రకారం వాళ్ళు కట్టి బ్యాంక్కి అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. మాపై ఎటువంటి బ్యాంక్ మేనేజ్మెంట్ ఒత్తిడి ఏమీ లేదు. మా సిఓ గారు సూచనలకు అనుగుణంగా బ్యాంకులో మా పనులు మేము నిర్వర్తిస్తాం. మరి బాపిరెడ్డి ప్రసాద్ గారు చైర్మన్ అయిన తర్వాత స్టాఫ్కి ఎలాంటి ఒత్తిడి లేదు. స్టాఫ్లో అన్ని విషయాలు జాగ్రత్తగా ఆయన పరిశీలిస్తూ ఉంటారు. స్టాఫ్ని టైంకి రమ్మని టైం ప్రకారంగా ముందుగానే 9:30 కల్లా వచ్చి బ్యాంకులో పనులన్నీ సక్రమంగా నెరవేర్చాలని, మరి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్స్కి త్వరగా వారందరూ పనులన్నీ చేసి త్వరగా పంపాలనే ఉద్దేశంలోనే ఆయన మమ్మల్ని అప్పటికప్పుడు కూడా